నమస్తే. ప్రస్తుతం నేను మేడ్చల్ సుచిత్రంలోని సర్వే నంబర్ 82, 81 దగ్గరున్నా. ఇక్కడ మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంతకుముందే పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రెండు వర్గాలు కూడా కొట్టుకునే స్టేజ్లోకి వెళ్ళిపోయినాయి. ఆల్మోస్ట్ భూ వివాదం ఇది. గతంలో నుంచో ఎప్పటి నుంచో కూడా మాజీ మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు వచ్చినాయి. కానీ ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాగానే మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుందంటూ కూడా మల్లారెడ్డి ఆరోపిస్తున్నాడు. ముఖ్యంగా మనం సర్వే నెంబర్ 82లో ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ సర్వే నెంబర్ 82లోని 1 ఎకరం 29 గుంటలు మల్లారెడ్డిది. మిగతా ఏదైతే ఉన్నదో 1 ఎకరం 11 గుంటలు కొంతమంది వర్గీయులు, 15 మంది ఒక వర్గం అయితే మల్లారెడ్డి ఒక వర్గం. మల్లారెడ్డి ఏమో నా కొడుకుల కోసము, నా అల్లుడి కోసము ఇది గత 16 ఏళ్ల క్రితమే నేను కొన్నా, 15 ఏళ్ల నుంచి కూడా ఈ ల్యాండ్ మా అల్లుడి పేరు మీద, మా కొడుకు పేరు మీద ఉంది. మా ల్యాండ్ని వేరే ఇతర వర్గీయులు వచ్చి ఇక్కడ కబ్జా పెడుతున్నారని కూడా ఆయన పొద్దున్న నుంచి కూడా ఇక్కడ హంగామా చేసిన పరిస్థితి మనం చూస్తామని చూడొచ్చు. పోలీసు బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నది. ఇంతకుముందు పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం ఉంది. రెండు వర్గాలు కూడా పెద్ద ఎత్తున కొట్టుకునే స్థాయిలోకి ఈ భూ వివాదం చేరుకుంది. ముఖ్యంగా ఇక్కడ దాదాపు 4 ఎకరాలు ఉండాలి. యాక్చువల్గా దీంట్లో 2 ఎకరాలన్నర నాది అని కూడా మల్లారెడ్డి చెప్తున్నాడు. మరోవైపు ఏమో బషీర్, మరి ఇంకొక ఆయన వ్యక్తి శ్రీనివాసరెడ్డి బషీర్ ఇద్దరు కలిసి కరీంనగర్ నుంచి వచ్చి ఇక్కడ మాకు అంత దూరం నుంచి వచ్చి కూడా ఇక్కడ కబ్జా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మల్లారెడ్డి మాట్లాడుతున్నారు. వందల మంది పోలీసులతో ఇక్కడ ఇంతకుముందు పెద్ద ఎత్తున ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రెండు వర్గాలను కూడా చెదరగొట్టారు. ముఖ్యంగా ఈ ఫెన్సింగ్ ఏదైతే ఉందో ఈ ఫెన్సింగ్ని రాత్రికి రాత్రి బషీర్ అనే వ్యక్తి, శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వీళ్ళిద్దరు కూడా కరీంనగర్ నుంచి వచ్చి వాళ్ళ అనుచరులతో ఈ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఫెన్సింగ్ ఏర్పాటు చేసి నైట్ మొత్తం కూడా ఇక్కడే స్టే చేసి, ఇక్కడే డిన్నర్ చేసి ఈ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని కూడా మల్లారెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మల్లారెడ్డి గతంలో నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆయన 14 ఏళ్ల కిందటే నేను భూమిని కొనుగోలు చేశా, నా అల్లుడు నా కొడుకుల కోసం కొన్నటువంటి భూమిని వేరే ఇతర వర్గాలకు సంబంధించిన ఎవరైతే బషీర్ లేదా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి వాళ్ళ వర్గాలను తీసుకొచ్చి ఫెన్సింగ్ వేసి నా భూమిని కబ్జా చేయబోతున్నారని కూడా మల్లారెడ్డి పెద్ద ఎత్తున ఇందాక మనమందరం కూడా చూసినాం. పెద్ద ఎత్తున హల్చల్ చేసిన సిచ్యువేషన్ మనందరం కూడా చూసినాం. ఇది ముఖ్యంగా సర్వే నెంబర్ 82లో ఉన్న భూమి ఇది సుచిత్ర పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 82. దాదాపు 200 కోట్లకు పైగా ప్రాపర్టీ. ఇది అంత రేటు పలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మా భూమిని కబ్జా చేశారంటూ కూడా రెండో వర్గం చెప్తున్నది. ముఖ్యంగా ఎవరైతే శ్రీనివాసరెడ్డి కావచ్చు, బషీర్ కావచ్చు. సో ఇంతకుముందే రెండు వర్గాలు కూడా చెదరగొట్టారు పోలీసులు. మల్లారెడ్డి అరెస్ట్ అయిపోయాడు. మల్లారెడ్డి ఇక్కడ ఉంటే ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంటుంది అని కూడా ఒక వర్గానికి సంబంధించిన కొంతమంది వాళ్ళను తప్పుదోవ పట్టించారు. మరోవైపు మల్లారెడ్డి అరెస్ట్ కూడా చేశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన అల్లుడు, ఆయనను కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఫెన్సింగ్ ఏదైతే ఉందో ఈ ఫెన్సింగ్ వేసినటువంటి రెండో వర్గానికి సంబంధించిన ఎవరైతే శ్రీనివాసరెడ్డి కావచ్చు, బషీర్ అనే వ్యక్తులు వీళ్ళ ఈ ఫెన్సింగ్ను రాత్రికి రాత్రే వచ్చి ఫెన్సింగ్ వేసి ఇక్కడ కబ్జా పెట్టారని ముఖ్యంగా మల్లారెడ్డి ఆరోపిస్తున్నాడు. ఈ ఫెన్సింగ్ని మల్లారెడ్డి అనుచరులు అందరూ కూడా కింద పడేశారు. మొత్తం దీన్ని తోపులాటలో కావచ్చు నెట్టి కింద పడేయడం జరిగింది. ముఖ్యంగా పోలీసుల ముందే మార్నింగ్ పొద్దున మల్లారెడ్డి పెద్ద ఎత్తున ఇక్కడ ఈ ఫెన్సింగ్ని తోసేయండి, తీసి పడేయండి అని కూడా పోలీసుల ముందే ఆయన అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డికి సంబంధించిన ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఫెన్సింగ్ని మొత్తం ధ్వంసం చేశారు. మా ల్యాండ్లో మీ పెత్తనం ఏంది, ఇది 14 సంవత్సరాల నుంచి నా పేరు మీద ఉన్నది అని కూడా ఆయన మల్లారెడ్డి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని తర్వాత మల్లారెడ్డి అరెస్టు, మర్రి రాజశేఖర్ రెడ్డి అరెస్టు. సో ఇవన్నీ కూడా జరిగినాయి. ముఖ్యంగా సర్వే నెంబర్ 82లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ దాదాపు 1 ఎకరం 29 కుంటలు మల్లారెడ్డిది. మిగతా ఏదైతే ఉంటుందో 1 ఎకరం 11 కుంటలు అది రెండో వర్గానికి సంబంధించిన బషీర్, శ్రీనివాసరెడ్డి, మిగతా 15 మంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మమ్మల్ని ఇక్కడికి రానివ్వలేదు, మొత్తం
అధికార అధికార పార్టీ అండ ఉంది కాబట్టి మమ్మల్ని ఇక్కడ రాలేదని ఒకవైపు రెండో వర్గం చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులతో ఈ ఈ తతంగం అంతా నడిపించారని కూడా మల్లారెడ్డి ఆరోపిస్తున్నాడు. సో కొంతమంది చాలామంది ఇక్కడ వచ్చి ఈ ఫెన్సింగ్ అంతా కూడా తీసివేసిన పరిస్థితి మనం అందరం కూడా చూసినాం. సో భద్రారెడ్డి గారు ఉన్నారు, మల్లారెడ్డి కుమారుడు. అన్న, ఏం జరిగింది, ఏం చెప్తారు ఈ ఇష్యూకి సంబంధించింది? 1 ఎకరం 29 కుంటలు మల్లారెడ్డి గారు అని అంటున్నారు. ఎంత మీ ల్యాండ్ ఎంత ఉంది? వాళ్ళు ఎవరైతే కబ్జా పెట్టారని మీరు ఆరోపిస్తున్నారో వాళ్ళ ల్యాండ్ ఎంత ఉంది ఇందులో? ఇది మేము 2011లో కొన్నది ల్యాండ్. ఇది అది దూల్చంద్ అనేట ఆయన 30 years నుంచి పొజిషన్లో ఉన్నాడు ఆయన. సో ఆయన మొత్తం క్లియర్ కట్ బౌండరీ పెట్టి మాకు అమ్మడం జరిగింది 2011లో. వీళ్ళ డాక్యుమెంట్స్ అనేది 2014 తర్వాత ఏదో వచ్చినాయని విన్నాను. వీళ్ళ ప్లాట్స్ ఉన్నాయంట, కొన్ని మంది ప్లాట్స్ వీళ్ళి. సో ఈ 82 సర్వే నెంబర్ అనే 82 సర్వే నెంబర్లో ఉంది. 82 సర్వే నెంబర్ అనేది చాలా పెద్దది, దగ్గర అంటే 17 acres ఉంది. డిఫెన్స్ ల్యాండ్ ఇవంతా పక్కన అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వాళ్ళు పొజిషన్ లేకుండానే ల్యాండ్ కొన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ లేకుండానే కొన్నారు. ఒకటినే డాక్యుమెంట్ అవుతుంది అంటే ఈయన లిటిగెంట్ ఇంకొక ఆయనకి అమ్మిండు ప్లాటు, ఆయన ఫ్రీగా వచ్చింది డాక్యుమెంట్ పెట్టుకున్నాడు. ఆ డాక్యుమెంట్ పెట్టుకొని ఇప్పుడు నాకు పొజిషన్ కావాలని తిరుగుతున్నాడు. ఇదంతా 30-40 years నుంచి ఉంది. కాంపౌండ్ వాళ్ళు పొజిషన్లో మేము అన్నాం, రెంట్ కడుతున్నాం, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం 2011 నుంచి ఇదంతా ఉన్నాం. సో కరెంట్ ఇప్పుడు వచ్చి వాళ్ళు ప్లాట్లు మావి ఉన్నాయంటే ఇది కరెక్టేనా? ఇప్పుడు ఈ ఫెన్సింగ్ వేశారు కదా, ఈ ఫెన్సింగ్ ఇక్కడ నుంచి మీది, అవతల నుంచి వాళ్ళదని చెప్తున్నారా? ఎట్లా అంటే ఈ ప్రాపర్టీ మొత్తం మాదని చెప్తున్నారా? వాళ్ళు రాత్రి గోడ దూకొచ్చేసి ఒక 100 మంది మొత్తం మా సీసీ కెమెరాలు కట్ చేసి ఇదంతా మా సెక్యూరిటీ గార్డ్ని ఫోన్లు గుంజుకొని వాళ్ళు బంధించేసి వీళ్ళంతా జేసీబీలు పెట్టి కులగొట్టుకుంటా వాళ్ళంతా చేసుకుంటూ పోతున్నారు. అంటే వాళ్ళకు క్లియర్ కట్ ఆర్డర్ ఉంటే పోలీస్ స్టేషన్ పోయి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి, మా పొజిషన్ ఇప్పియండి అని చెప్పాలా. కోర్టు నుంచి ఆర్డర్ ఉండాలి. అదంతా ఏది లేకుండా వాళ్ళంతా వాళ్ళు ఇష్టంలో చేసుకోవచ్చా? అంటే టెంట్లు వేసుకొని ఇది వంట సామాన్ పెట్టుకొని సినిమా సెట్టింగ్ లా ఉంది ఇదంతా చూస్తే. సో ఈ ఫెన్సింగ్ వేసింది ఏదైతే ఉందో ఇంతవరకు మా ల్యాండ్ అని వాళ్ళు చెప్తున్నారా? మీరు ఏమనుకుంటారు? డిస్కషన్ ఏం కాలేదు అసలు. వాళ్ళు మేము చెప్తున్నాం గత 30 years ఉండేదాన్ని నువ్వు 2014 నుంచి ఇప్పుడు నాదేనంటే ఎట్లయితుంది? మా ల్యాండ్ కూడా ఉన్నది ఇందులో అని అంటున్నారు కదా వాళ్ళు. అనేది వాళ్ళ ల్యాండ్ ఉన్నప్పుడు వాళ్ళ పొజిషన్లో లేరా? కొన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కొన్నారు? 2014లో కొన్నారు, మా 2011లో ఉంది. మళ్ళీ అట్లీస్ట్ పొజిషన్ ఉండాలి కదా. ఇప్పుడు ఓనర్ అన్నప్పుడు, నువ్వు ల్యాండ్ ఓనర్ అన్నప్పుడు ఇగో బాబు నా ప్లాట్ ఇది, ఇగో ఇదని చూపించాలి కదా. అదంతా ఏం లేకుండా నీకు కొట్టిగా డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుందా? 82 అనేది డిఫెన్స్లో ఉంది. వాళ్ళు డిఫెన్స్ వాళ్ళతో కూడా కొట్లాడుకోవచ్చు కదా. మరి ఇది ఓపెన్గా ఉంది, ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ అడుగుతారు అంతే. క్లెయిమ్ మీ ల్యాండ్కి సంబంధించిన అన్ని పత్రాలు, అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర కరెక్ట్గా ఉన్నాయా? అన్ని లింక్ డాక్యుమెంట్స్, అన్ని ప్లాట్స్ అంతా క్లియర్ కట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అదే అంటున్నాను, 30 year old ఓనరు ఆయన మాకు సేల్ చేసిండు కాంపౌండ్ వాళ్ళతో పొజిషన్తో. అది నేను. సో దీని మీద అధికార అంటే ప్రభుత్వం హస్తం ఉందనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు? అంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, వాళ్ళ హస్తం ఏమైనా ఉందా దీంట్లో? అది మీ ప్రెస్ వాళ్ళకి మీకే తెలియాలి. అది వాళ్ళ అంటే హస్తం ఉందా లేదా అనేది మీరే చెప్పాలి కరెక్ట్గా. అంటే ఒక పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా రాత్రి 100 మంది దూకి చేసినప్పుడు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? పోలీస్ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? 2 months బ్యాక్ కూడా వాళ్ళు కంపౌండ్ వాళ్ళు కూలగొట్టారు, మేము ఎఫ్ఐఆర్ బుక్ చేసాం, దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? అంటే ట్రెస్ పాస్ ఎట్లా చేస్తావు నువ్వు క్లియర్ కట్ ఏమో కోర్ట్ ఆర్డర్ తెచ్చుకొని పొజిషన్ తీసుకురా. నాకు కాదంటలేము కదా, లీగల్గా రా. ఇదేంది గోడలు దూకేసి టెంట్లు పెట్టేసుకొని సినిమా సెట్టింగ్ లాగా చేస్తే కరెక్ట్ కాదని అంటున్నాను. సో దీని మీద ఎంతవరకు పోతారు మీరు లీగల్గా? ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో దీని మీద? మేము ఓపెన్ ఫర్ ఆల్, మేము కోర్టులైనా కొట్లాడతాం, ఓపెన్ టు సర్వే అన్నా చేసుకోవచ్చు, ఏదన్నా చేసుకోనికి మాకు ఎటువంటి అభ్యంతరం ఏం లేదు. వాళ్ళ ఎంఆర్ఓ వాళ్ళకు కూడా క్లియర్గా ఇచ్చాం, మేము మా డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేస్తున్నాం. ఇది ఉంది, లెట్ దెమ్ డిసైడ్. సో ఇది మొత్తానికి ఇది 1 ఎకరం 29 గుంటలు మల్లారెడ్డి పేరు మీద ఉందని కూడా వీళ్ళు చెప్తున్నారు. మిగతా ల్యాండ్ ఏదైతే ఉందో 1 ఎకరం 12 గుంటలో 11 గుంటలో వాళ్ళేమో మా ల్యాండ్ అని వాళ్ళు చెప్తున్నారు. రెండో వర్గము బషీర్ కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి కావచ్చు. ఇదంతా కూడా ఫెన్సింగ్ వేసిర్రు, నిన్న నైటు ఫెన్సింగ్ వేసి మొత్తం హంగామా సృష్టించారు. టెంట్లు వేసి ఇక్కడ నైట్ డిన్నర్ చేయడం, స్టే చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. దాని తర్వాత పొద్దున్న ఒక హైడ్రామా చోటు చేసుకుంది. మల్లారెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ అంటే ఉద్రిక్తత వాతావరణం ఒకటి నెలకొంది. మా ల్యాండ్ మీరు ఎట్లా కబ్జా చేస్తారు? మా దగ్గర అన్ని ల్యాండ్కి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ అన్నీ కూడా క్లియర్ కట్గా ఉన్నాయి, మీరు ఎందుకు
ఇట్లాంటివి అధికార దాహంతో ఇవన్నీ చేస్తున్నారని కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో చూద్దాం, దీని మీద లీగల్గా పోతామంటున్నారు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి. చూద్దాం అధికార పార్టీ మరి దీని మీద అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారని కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఇంత వందల మంది పోలీసులు ఎందుకు ఇక్కడ, ఇంత హైడ్రామా ఎందుకు చేయాల్సి వస్తుందని కూడా ఆయన మాటలు చెప్తున్నాడు. చూద్దాం ఏం జరగబోతుంది.